మీకు ఒక ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పేసి కొన్ని వీడియోస్ లో చెప్పారు. సో దాని యొక్క నెసెసిటీ ఎందుకు వచ్చింది? ఫుడ్ కమిటీ చైర్మన్ గా అయిన తర్వాత నేను ఎక్కువ విజిట్స్ చేయాలా అనేది నా కాన్సెప్ట్. రోజుకు మహా అంటే ఒక 6-7 గంట ఎక్కువ చేయలేమండి. ఒక్కొక్క సెంటర్ కు పోవాలంటే అర్ధగంట ప్రయాణం ఉంటుంది. ఆడ సెంటర్ లో కూలంకషంగా అన్ని నేను చూసుకోవాలంటే 1 గంట పడుతుంది. అప్పుడు నాకు మ్యాన్ పవర్ ఉండాలి. ఒకరు వీడియో తీసే వాళ్ళు ఉంటారు. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ప్రూఫ్ గా కావాలి. నాకు క్షణాల మీద మాట మారుస్తారు. ఇప్పుడు చెప్పిన మాట అంటే నేను చెప్పలేదు సార్ అనేస్తారు. పైన కొన్ని మీకు ఎవరికి కూడా తెలియని విషయాలు ఇవి. వాస్తవంగా ఒక అబ్బాయి వెళ్ళి పిల్లలతో లెటర్లు రాపిస్తాడు. ఒక అబ్బాయి వెళ్ళి మొత్తం ఎక్స్పైర్ డేట్స్ ఇవన్నీ ఏంటి అనేది చెక్ చేస్తాడు. ఒక అబ్బాయి పోయి బయట అంతా విచారిస్తూ ఉంటాడు. ఇక్కడ దగ్గరలో అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉంది. ఈ అధికారులు అమ్మడిపోతే వాళ్ళు మాకేం చూపించారండి. అది కాదు నాకు కావాల్సింది. వీళ్ళంతా ఒక 10 మంది టీం అండి. అది ఆ 10 మంది ఈ వర్క్లన్నీ చూసుకుంటా ఉంటాం. వాళ్ళకి ఫుడ్ గిడ్డు వాళ్ళకి శాలరీస్ అవన్నీ నేనే చూసుకుంటా ఉంటాను. ఏదైనా సరే నేను స్పీడ్ చూసుకోవాలా. ఒక జిల్లాలో 2 days ఉండాలా. 2-3 కాన్స్టిట్యున్సీలు చూడాలా. ఒక 7-8 మండలాలు చూడాలా. ఫటాఫట్ టకాటక్ అయిపోతానే ఉండాలి.